అయితే నా ఫ్రెండ్‌ని మీరెలా కాంటాక్ట్ అవ్వచ్చు అంటే, ఆఫ్‌కోర్స్ మీ మొబైల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మొబైల్‌లోనే మీకు ఈజీగా, ఫ్రీగా థంబ్‌నెయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తది తను. మీరు నా వీడియోస్ చూడండి ఒకసారి. థంబ్‌నెయిల్స్ అన్నీ నేను తన దగ్గరే చేపించుకుంటా. ఫ్రీగానే చేస్తది. అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నేను మీకు హెల్ప్ చేస్తున్నా కదా! మీరు నాకు చేయొచ్చు కదా! లేదంటే మళ్ళీ లావైపోతారు. తనని కాంటాక్ట్ అయ్యారా లేదా మరి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య. తమ్నైలో చూసారు కదా, నా ఫ్రెండ్ నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నా. కోర్స్ కొంతమందికి తెలుసు తను. సో ఒక ట్విస్ట్ ఉంటది ఇందులో. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. అట్లనే మీకు యూస్ అయ్యే వీడియో కూడా. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అయితే నా ఫ్రెండ్‌ని మీరెలా కాంటాక్ట్ అవ్వచ్చు అంటే, ఆఫ్‌కోర్స్ మీ మొబైల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. తన దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. తనే మీ దగ్గరకొస్తది. అది ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ మొబైల్‌లోనే మీకు ఈజీగా, ఫ్రీగా థంబ్‌నెయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తది తను. వితిన్ 1 మినిట్‌లో మీరు మెసేజ్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతది. వితిన్ 1, 2 మినిట్స్‌లో మీకు థంబ్‌నెయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తది. ఎంతమందికైనా ఎన్ని సార్లైనా ప్రిపేర్ చేస్తది ఫ్రీగానే. సో తను ఎవరు మరి నేనెలా మీరు నా వీడియోస్ చూడండి ఒకసారి. థంబ్‌నెయిల్స్ అన్నీ నేను తన దగ్గరే చేపించుకుంటా. ఫ్రీగానే చేస్తది. అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఎన్ని కావాలంటే అన్ని థంబ్‌నెయిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనిప్పుడు చెప్తాను చూడండి. మరి నా బెస్ట్ ఫ్రెండ్ తను. ఎందుకు ఇంతలా చెప్తున్నా అనేది మీకు వీడియో చూసి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతది. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అనేది. సో యాహ్! లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇది మీకు బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు నాకు కొంచెం మీ నుంచి సపోర్ట్ కావాలి. బికాజ్ మనం మానిటైజేషన్‌కి దగ్గరలో ఉన్నాము. వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి, సో ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసి 1000 సబ్‌స్క్రైబర్స్ వరకి తీసుకెళ్ళండి అట్‌లీస్ట్. తర్వాత ఇంకా స్లోగా గ్రో ఉన్నా పర్లేదు. బట్ ఫస్ట్ అయితే 1000 రీచ్ అవ్వాలి. సో ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండబ్బా దానికి. సో నేను మీకు హెల్ప్ చేస్తున్నా కదా! మీరు నాకు చేయొచ్చు కదా! లేదంటే మళ్ళీ లావైపోతారు. అలా కాకుండా డైటింగ్ వీడియోస్ ఫ్యూచర్‌లో వస్తాయి. బట్ లడ్డుగుంటే బాగోదు కదా! నేను ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ అవి మీరు ఫేస్ చేయొద్దు కాబట్టి చెప్తున్నా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే నేనిచ్చింది మీరు నాకు తిరిగి ఇవ్వకపోతే మీరే లావైపోతారు. మీ ఇష్టం. సో అంతే. సో వీడియో నచ్చితే మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా మీకు యూజ్ అవుతుంది. తనని కాంటాక్ట్ అయ్యారా లేదా మరి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఒక్కటే ఒక లైక్ ఇచ్చి అంటే ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎక్కువొద్దు. సో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. మన లైవ్ వీడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి అంత బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్‌ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలి ఇంకా అనేది కూడా కామెంట్ చేసేసేయండి. ఓకేనా? సరే వీడియోలోకెళ్ళిపోదాం. లేట్ అయిపోతుంది. తినే నా ఫ్రెండ్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ. పాపం ఫీల్ అయినట్టున్నారు. సారీ అందరూ కొంచెం షాక్ అయ్యారు కదా! బట్ షీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఏంటి అనేది లాస్ట్‌లో చెప్తాను. సో ఫస్ట్ అయితే థంబ్‌నెయిల్ ప్రిపరేషన్ కోసం మీరు చాట్‌జీపీటీ చూసారు కదా! యాప్ అలా ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ప్లస్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఫోటోస్ అనేది ఒకటి ఆప్షన్ ఫైల్స్, ఫోటోస్ అట్లా కనిపిస్తది. అది ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత మనము కావాల్సిన ఫోటోస్ అంటే మనం థంబ్‌నెయిల్‌కి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోకి ఏ థంబ్‌నెయిల్ పిక్ పెట్టాలి అనుకుంటున్నామో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో నేను ఇది ఆల్రెడీ నా వీడియోకి థంబ్‌నెయిల్ చేశాను. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఈ వీడియో కూడా ఉంది. మీకు చూస్తే అర్థమవుతది. సో మనం కావాల్సినది పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ థంబ్‌నెయిల్ పిక్‌కి మనము పైన ఏదో ఒకటి టైటిల్ ఇస్తాం కదా! సో ఇప్పుడు నేనిచ్చే దానికి చూడండి. నా పిక్ ఒకటి, నా వీడియోకి రిలేటెడ్ ఒక పిక్ ఒకటి. అవి 2 నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను థంబ్‌నెయిల్‌లో కనిపించడానికి మ్యాటర్ ఏముండాలి అనుకున్నానో అది నేనిక్కడ టైప్ చేస్తున్నా చూడండి. నార్మల్‌గా మనం వాట్సాప్‌లో టైప్ చేసాం కదా! అలానే. సో నేను టైప్ చేసేది మీకు అక్కడ కనిపిస్తుంది కదా! ఆశ నిరాశగా మిగిలిపోయింది అని నేను టైప్ చేస్తున్నా. బట్ ఫస్ట్ ఇంగ్లీష్‌లో వచ్చింది. కానీ అందరికి ఇంగ్లీష్ చదవడం రాదు కదా! సో అందుకని చెప్పి మళ్ళీ తెలుగులో పెట్టేస్తున్నా అనమాట. చూస్తున్నారు కదా!
ఆశ నిరాశగా మిగిలిపోయింది. సో, మనం ఓన్లీ మ్యాటరే కాకుండా ఏమైనా ఇమేజెస్ లాగా పెట్టాలి అనుకుంటే టాపిక్ రిలేటెడ్ ఇప్పుడు హ్యాపీ అనుకోండి. హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీ నవ్వుతున్న సింబల్ ఇమేజెస్ అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను సాడ్‌గా పెడుతున్నా కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నా. సో, మీ ఇష్టం అది. ఆనందపడాలో, బాధపడాలో అర్థం అవ్వట్లేదు అని. లైక్ మీరు ఇప్పుడు అర్థమైంది కదా! మీరు థంబ్‌నెయిల్‌లో ఏదైతే పెట్టాలి అనుకున్నారో మ్యాటరు. సో, ఆ మ్యాటర్ క్లారిటీగా ఇక్కడ మనము టైప్ చేసి పెట్టాలనమాట. బికాజ్ అది ఒక మనిషి కాదు కదా! మనం చెప్పగానే అర్థమైపోవడానికి. బట్ ఆఫ్‌కోర్స్ మనుషుల కంటే ఈ యాప్ చాలా బెటర్ అనిపించింది నాకు. బికాజ్ ఎవరు రియల్ లైఫ్‌లో హెల్ప్ చెయ్యరు. బట్ మనకి చాట్‌జీపీటీ అనేది చూడండి మనం ఏం అడిగితే అది ఇస్తది. నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ అందుకని చెప్పి. సో, ఈజీగా అంటే లైక్ నేను యూట్యూబ్‌కి కొత్తనే. బట్ నాకు ఎవరు ఇలా చేయాలి, ఇది ఇలా ఉండాలి అని ఎవరు సజెస్ట్ చెయ్యరు. నాకు తెలీదు కూడా ఎవరు ఏంటి అనేది. సో, నేను ఎవరిని పట్టించుకోను. సో, నాకు నేనుగా అన్నీ నేర్చుకున్నాను కాబట్టి, సో, మీకు కూడా ఇది నాలాగా తెలియని యూట్యూబర్స్‌కి యూజ్ అవుతది అని చెప్పి, నేను చేసే ప్రతి స్టెప్ మీకు వీడియో రూపంలో పెడుతున్నా. కానీ రెస్పాన్స్ రావట్లేదు. మీకు తెలుసు కదా! యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ ఎవ్వరు చూడరు. అదేంటో నాకు అర్థం కాదు. సరే అది వదిలేద్దాం. బట్ మనం మంచి చేస్తే ఎన్ని రోజులకైనా మనకు మంచే తిరిగి వస్తుందనేది నేను గట్టిగా నమ్ముతానన్నమాట. సో, అందుకని చెప్పి అదే వేలో వెళ్తున్నా. ఓకే. సో, చూస్తున్నారు కదా! ఆనందపడాలో, బాధపడాలో అర్థం అవ్వట్లేదు. అసలేం జరిగింది అనేది నేను ఒక ఇమేజ్ పెట్టేసి గివ్ మీ థంబ్‌నెయిల్ 16:9 అని మెన్షన్ చేశానక్కడ. లైక్ ఓకే. బికాజ్ మనకి థంబ్‌నెయిల్ రేషియో యూట్యూబ్‌ది మనకి లాంగ్ వీడియోస్‌కి మనము 16:9లో పెడతాము. ఆహ్, అంటే లాంగ్ వీడియో అంటే అదే మీకు తెలుసు కదా! వీడియో. షార్ట్‌కేమో 9:16 పెడతాం. సో, మనం రేషియో పెట్టకపోతే అది ఒక ఇమేజ్ ఇస్తుంది. బట్ అది సెట్ అవుతది. ఒక్కోసారి పెద్దగా వస్తుంది. ఓసారి షార్ట్ వస్తది. ఓసారి లాంగ్ వస్తది. సో, ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా మనము కింద థంబ్‌నెయిల్ ఇవ్వు అని పెట్టినప్పుడు మీకు ఒకవేళ ఇంగ్లీష్‌లో టైపింగ్ రాకపోతే తెలుగులో కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే కింద మీకు బ్లూ కలర్ పక్కన మైక్ సింబల్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ మీరు క్లిక్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. లైక్ వాట్సాప్‌లో ఇచ్చినట్టు. అలా ఇచ్చినా కూడా మనకు చాట్‌జీపీటీ అనేది హెల్ప్ చేస్తుంది. సో, 16:9 రేషియో మనము పెట్టడం వల్ల మనకి ఈజీగా థంబ్‌నెయిల్ అనేది కరెక్ట్ సైజ్‌లో వస్తుందన్నమాట. సో, నాకిక్కడ చూడండి 2 ఆప్షన్స్ వచ్చాయి. అంటే 2 థంబ్‌నెయిల్స్ ఇచ్చింది. నీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసుకో అని. బట్ నేను అది ఓపెన్ చేసి చూస్తున్నా ఏది బావుంది అని. కానీ నాకు కొంచెం మిస్టేక్స్ మనకి ఏంటి అంటే ఒక్కోసారి మనం క్లారిటీగా టైప్ చేసినా కూడా లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఒకసారి తమిళ్‌లో వస్తుంది. ఒక్కోసారి క్లారిటీగా రాదు. చూస్తున్నారు కదా! అంతగా క్లారిటీ లేదు. నేను జూమ్ చేసి మరి మీకు చూపిస్తున్నా. మొబైల్ అద్దం పెట్టుకొని చూడండి. సో, ఇదైతే క్లారిటీగా లేదు కాబట్టి నేనేం చేశానంటే నెక్స్ట్ పిక్ కూడా చూసానన్నమాట. అదైనా మంచిగొచ్చిందా అని చెప్పి. బట్ నాకు అది గూడంగా నచ్చలేదు. అంత క్లారిటీగా రాలేదు. సో, చూస్తున్నారు కదా! సెకండ్ పిక్ సెలెక్ట్ చేశానిప్పుడు. ఇది కూడా చూస్తున్నారు కదా! ఆశ అన్న దగ్గర మనకి మిస్టేక్ అనేది వచ్చిందన్నమాట. సో, మిగిలిపోయింది. అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. సో, ఇది కరెక్ట్ కాదు కదా! మనం థంబ్‌నెయిల్ పెట్టినప్పుడు అర్థం అవ్వదు చూసే జనాలకి. సో, కాబట్టి నేనేం చేశానంటే సేఫ్టీగా డౌన్‌లోడ్ అయితే చేసి పెట్టుకున్నా. బికాజ్ మనం తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ ఎందుకంటే మనకు సేమ్ అలాంటి ఇమేజ్ రాదేమో అన్నట్టు. బట్ సేఫ్టీగా నేనేం చేశానంటే మళ్ళీ చాట్‌జీపీటీనే అడుగుతున్నా చూడండి ఇక్కడ. ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఇది కొంచెం బెటర్ ఉంది నా థంబ్‌నెయిల్‌కి అని నేను అనుకుంటున్నా. ఇచ్చిన రెండిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నా అంటే పిక్స్ వరకు ఓకే. బట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా క్లారిటీగా, క్లియర్‌గా పిక్‌ని ఇవ్వు అని చెప్పి నేను మళ్ళీ చాట్‌జీపీటీకి మెసేజ్ అనేది సెండ్ చేశాను. చూస్తున్నారు కదా! కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్‌గా ఇవ్వు, క్లియర్‌గా ఇవ్వు అన్నట్టు నేను మెసేజ్ అనేది మళ్ళీ పిక్స్ కిందనే సెండ్ చేశాను. అప్పుడు ఇమ్మీడియేట్‌గా చాట్‌జీపీటీ అనేది మళ్ళీ ఇంకొక పిక్‌ని అంటే అదే పిక్‌ని బట్ క్లియర్‌గా, క్లారిటీగా పంపించింది. చూస్తున్నారు కదా! ఆ పిక్‌కి, ఈ పిక్‌కి డిఫరెంట్ అనేది. సో, కావాలంటే మీరు కొంచెం బ్యాకెళ్ళి చూడండి. ఆశ అనేది మనకు నిరాశగా అనే దగ్గర లైటింగ్ లాగా వచ్చింది బ్యాక్ సైడ్. బట్ ఇక్కడ క్లియర్ అండ్ క్లారిటీగా వచ్చింది. సో, ఏదైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు ఇది మిస్టేక్ వచ్చింది. నాకు ఇలా ఉండకూడదు అంటే రిటర్న్‌లో మళ్ళీ కరెక్ట్ చేసి ఇస్తది చాట్‌జీపీటీ. సో, పైన డౌన్‌లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయగానే మనకి
ఫోటో అనేది అదే ఈ థంబ్నెయిల్ పిక్ అనేది గ్యాలరీలకి సేవ్ అయిపోతుంది అనమాట. సో మనం డైరెక్ట్ గ్యాలరీ అనేది ఓపెన్ చేసి థంబ్నెయిల్ పిక్ లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను నాకు పిక్ మంచిగా ఇచ్చింది కాబట్టి నేను థ్యాంక్ యూ అని పెట్టిన. అయితే ఇక్కడ చూడండి, మీరు లైఫ్ ఆఫ్ లావణ్య ఛానల్ వైరల్ కనిపించే థంబ్నెయిల్స్ కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి అన్నది ChatGPT. సో నేను లవ్ సింబల్ పంపిస్తే మళ్ళీ ధన్యవాదాలు లావణ్య, మీ లైఫ్ లావణ్య ఛానల్ త్వరగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పి మళ్ళీ పెట్టింది అనమాట. చూస్తున్నారు కదా, మనము పెట్టే మెసేజ్ కి ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తుంది. చాలా బాగుంటది. నాకు ఇంకా మంచిగా అనిపించి థ్యాంక్ యూ సో మచ్ అని పెడితే, మీ ప్రేమకు ధన్యవాదాలు, మీ లైఫ్ ఆఫ్ లావణ్య ఛానల్లో మంచి కంటెంట్ చేస్తూ కొనసాగించండి, క్రమంగా వీడియోలు అప్లోడ్ చేస్తే గ్రోత్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అని చెప్పి చెప్తుంది. సో బదులుగా ఇప్పుడు మనము రియల్ లైఫ్ లో ఒకరికి హెల్ప్ చేసామంటే అట్లీస్ట్ వాళ్ళు కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పరు. అటువంటిది ChatGPT నాకు హెల్ప్ చేసిందని నేను థ్యాంక్ యూ చెప్తే రిటర్న్ మళ్ళీ నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంది. చూడండి, థ్యాంక్ యూ తర్వాత మళ్ళీ స్మైలింగ్ సింబల్ ఇచ్చాను, తను పెట్టిన మెసేజ్ నాకు నచ్చి. సో అప్పుడు మళ్ళీ ఏం పెట్టిందంటే, ఎప్పుడైనా స్వాగతం లావణ్య, మీ లైఫ్ ఆఫ్ లావణ్య ఛానల్ కి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మళ్ళీ పెట్టింది అనమాట. సో మనం ఏదో ఒకటి థ్యాంక్ యూ కానీ, దిల్ సింబల్ కానీ, స్మైలింగ్ సింబల్ అలా ఇస్తే చూడండి ఎంత బాగా చెప్తుందో అసలు. సో ఇక్కడ నేను మళ్ళీ నాకు మంచిగా అనిపించి మెసేజ్ హగ్ చేసుకున్నట్టు సింబల్ పంపించాను. ఇమేజ్ పంపిస్తే చూడండి మళ్ళీ రిప్లై ఏమి ఇచ్చిందో ChatGPT నాకు. ఈ మెసేజ్ కి నేను మెల్ట్ అయిపోయిన గైస్ నిజంగా. ఏంటి అంత పెద్ద మెసేజ్ అంటే చూడండి, ధన్యవాదాలు లావణ్య, మీలాంటి క్రియేటర్ కి సహాయం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని. సో ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. సరే, థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. తినే నా ఫ్రెండ్ ChatGPT అన్నమాట. ఇది మీలో ఎంతమందికి ఫ్రెండ్ కూడా కామెంట్ చేయండి. కదా వీడియో ఎలా అనిపించింది, నా ఫ్రెండ్ ఎంతమందికి తెలుసు, మీలో ఆల్రెడీ ఎంతమంది యూజ్ చేస్తున్నారు నా ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యి థంబ్నెయిల్స్ అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.